ప్రైజ్ లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. చాలామందికి నాకంటే ఎక్కువ వాక్యం తెలిసిన దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మనము చాలాసార్లు ఆర్థికమైన ఆశీర్వాదాన్ని లెక్కేస్తూ ఉంటాం, లేకపోతే ఆరోగ్యం ఉంది కదా అదొక ఆశీర్వాదం అనుకుంటూ ఉంటాము, లేకపోతే జాబ్స్లో ప్రమోషన్స్, లేకపోతే చదువుల్లో పాస్ అవ్వడము, లేకపోతే చాలా అనుకుంటూ ఉంటాం. అంటే ఇవే ఆశీర్వాదాలు అనుకుంటూ ఉంటాము. కానీ ఈరోజు బతికి ఉండడం కూడా అన్నిటికన్నా పెద్ద ఆశీర్వాదం. దాన్ని బట్టి దేవునికి ఒక్కసారి చప్పట్లు కొడుతూ మన ఈరోజు బతికించినందుకు, ఈరోజు ఆరాధన చేయడానికి దేవుడు మనకిచ్చిన ఆయుష్ని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. గత సంవత్సరము దగ్గరగా 15 కోట్ల మంది మనుషులు చనిపోయారు ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రపంచం మొత్తంలో దగ్గరగా 15 కోట్ల మంది ప్రజలు. దాంట్లో మనం లేనందుకు, ఆరోగ్యంగా ఉన్నందుకు నిజంగా దేవునికి స్తుతిని చెల్లించాలి. లాస్ట్ వీక్ ఒక పెద్ద యాక్టర్ చనిపోయారు కదా, పునీత్ రాజ్ కుమార్. ఆయన చనిపోతే నష్టం అంట 400 కోట్లు అంట. ఆయన చనిపోవడం వల్ల వచ్చిన నష్టము ఇండస్ట్రీకి, అంటే ఆ కన్నడ ఇండస్ట్రీకి వచ్చిన నష్టము 400 కోట్లు. నిజంగా మనం చనిపోతే నిజంగా పెద్ద నష్టం వరకు ఉండదు, 1 లక్ష రూపాయలు నష్టం ఉంటుంది మనం చనిపోతే. కానీ దేవుడు ఎందుకో మన ఈరోజు ఇక్కడ నిలబెట్టాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మనము సరే చిన్న ప్రార్థన చేసుకొని మెసేజ్కి వెళ్ళిపోదాం. స్తోత్రం ప్రభువా, స్తోత్రమైన దేవా, నాకు ఇచ్చిన ఈ ఆయుష్ని బట్టి, సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాను దేవా. ఇప్పుడు నేను మాట్లాడుతుండగా మీ ఆత్మతో మాట్లాడేట్టుగా సాయం చేయండి. మీ మాటలు మాత్రమే వచ్చేట్టుగా సాయం చేయండి దేవా. మా మాటల ద్వారా, మా ప్రవర్తన ద్వారా మా వల్ల ఏం ప్రయోజనం లేదు దేవా. మీ మాటల ద్వారా మాకు ప్రయోజనం దేవా. సాయం చేయండి, కృపచేయండి, బలపరచండి. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. మనము 2 టోర్నమెంట్స్ ఆడాం, క్రికెట్ టోర్నమెంట్స్ 2 సార్లు. లాస్ట్ మంత్ ఒకసారి, ఈ మంత్లో 2 సార్లు ఆడాము. 2 మంత్స్కి 2 టోర్నమెంట్లో మనం ఛాంపియన్షిప్ కొట్టాం, అంటే ఫస్ట్ ప్రైజ్ కొట్టాం. ఎందువల్ల ఏంటది అంటారు? ఎందుకు ఒక దాంట్లో ఎలా గెలవగలం ఒకదాన్ని? నేను అనుకుంటున్నాను, సరెండరింగ్ ద ఐడియా ఆఫ్ విన్నింగ్. అంతేనా? మనం గెలవాలి అనే మాటకి, అనే ప్లాన్కి, అనే నిర్ణయానికి మనం లోబడి ఉంటాం. టీంలో ఎవ్వరు మనం ఓడిపోవాలనుకోరు. అందరిది ఒకటే మాట, గెలవడం. అంతేనా? అంతే. ఒక విషయాన్ని, ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి లోబడి ఉంటే ఎంత పెద్ద పనన్నా మనం సాధించవచ్చు. ఒక నిర్ణయం తీసుకొని, అంటే మన ఒక క్రికెట్ టీము గెలవాలి అనే డెసిషన్ తీసుకొని ఆ డెసిషన్కి లోబడితే మనము అది ఎంత పెద్ద కొండైనా దాన్ని మనం కొట్టగలమంట. ఆ విషయము బైబిల్లోనే ఉంది. అది మంచో చెడో, క్రికెట్టో ఇంకేదో, ఏదైనా సరే ఒక విషయాన్ని నిర్ణయించుకొని ఆ నిర్ణయించుకున్న దానికి లోబడాలి. అందరం కలిసి లోబడితే అది చెడ్డ పనో మంచి పనో ఏం పనైనా సరే అది మనం సాధించగలం. బైబిల్లో దేవుడు చాలా తక్కువ సార్లు భూమి మీదకి వచ్చాడు. వచ్చినప్పుడల్లా చాలా ఇంపార్టెంట్ పనే చేస్తున్నాడు. దేవుడు భూమి మీదకి చాలా తక్కువ సార్లు వచ్చాడు. వచ్చినప్పుడు చాలా ఇంపార్టెంట్ పనులు, అంటే హిస్టరీ చేంజ్ అయ్యే పనులు చేశాడు, చరిత్రలు చేంజ్ అయిపోయే పని చేశాడు. ఒకటి, మోషే దగ్గరకు వచ్చినప్పుడు మోషేతో 10 కమాండ్మెంట్స్, మనకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. రెండోసారి, అంటే నేను లెక్క చెప్పలేను, రెండోసారి తన కిందకు వచ్చినప్పుడు మనందరినీ తన రక్తంతో కడగడానికి వచ్చాడు. ఇంకో 4వ సారి 3వ సారి వచ్చి ఉంటాడు. అండ్ లాస్ట్ అతను దేనికి వస్తున్నాడు? మన కోసం తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. వచ్చినప్పుడల్లా అతను ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చాడు? మనందరినీ ఆదమవని
క్రియేట్ చేయడానికి వచ్చాడు. అతను ఇంకోసారి ఎప్పుడు వచ్చాడంటే, ప్రజలందరూ ఒక నిర్ణయం తీసుకొని దానికి లోబడి ఆ పని చేయబోతున్నారు, దేవుడు ఆపడానికి వచ్చాడు. అదేం పని చెప్పండి? దేవుడికి ఆ విషయము చాలా సీరియస్గా అనిపించింది. కావాల్సి ఉంటే దేవుడు పైనుంచే వాళ్ళ కట్టబోతుంటే దాన్ని కూల్చేసే ప్రయత్నం చేయొచ్చు కదా, ఇదంతా ఆయన సృష్టి కాబట్టి కూల్చేసే ప్రయత్నం చేయొచ్చు. కానీ దేవునికి చాలా అసాధ్యంలాగా అనిపించింది ఆ పని. మనుషులందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే, దేవుణ్ణి సహాయం లేకుండా దేవుణ్ణి కలుద్దాం అనే ఒక డెసిషన్ తీసుకొని దానికి అందరూ లోబడ్డారు. అంటే దాంట్లో ఒక్కరు కూడా ఇది కాదు చెయ్యను అని చెప్పలేదంట. అందరూ లోపడడం వల్ల ఆ పని ఖచ్చితంగా అయిపోద్దన్న నమ్మకము దేవుడు కూడా ఉంది. అప్పుడు దేవుడు ఏమంటే, ఒకసారి ఆదికాండం తీయండి, ఒకసారి ఆదికాండము 11:6 12 11 6 అన్నా. యెహోవా 5 చూడండి, 5 చదవండి ఒకసారి. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒకటే, వారందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకము. అంటే దేవుడు కూడా అక్కడున్న ప్రజల యొక్క ఆ నిర్ణయానికి లోబడిన దానికి దేవుడు కూడా అక్కడ ఏం ఆపలేడు. దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు, వారికి ఆటంకము ఈవెన్ దేవుడితో సహా. 5వ వచనంలో ఏమో నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురం చూడ దిగి వచ్చామని చెప్తున్నారు. 6వ వచనంలో వాళ్ళకి ఇంకా కట్టలేదు. ఆ కట్టేశారు, అప్పటికి బాబెల్ గోపురం కట్టారా? కట్టలేదు. కానీ జస్ట్ వాళ్ళు నిర్ణయించుకున్నారంట, అంతే. కట్టాలని ఒక నిర్ణయించుకున్నారు, కట్టాలని ఒక ఇమాజిన్ చేస్తున్నారు. వాళ్ళు జస్ట్ అనుకున్నారు అంతే, కట్టాలి అనుకుని. దేవుడికి విషయం తెలుసు, వాళ్ళు అందరూ కలిసి కట్టాలి అనుకుంటే ఖచ్చితంగా కట్టేస్తారు. అందుకే దేవుడు అంటున్నాడు, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చాను. కానీ అప్పటికి ఇంకా ఆరంభించారంతే. ఆరంభం కూడా ఏంటంటే నిర్ణయం మాత్రమే. ఆ నిర్ణయానికి జస్ట్ లోపడ్డారు అంతే వాళ్ళు. సో దేవుణ్ణి కిందకి తీసుకొచ్చిందంట మనుషుల యొక్క ఒక పని కోసము లోపడ్డం. దేవుణ్ణి కిందకి తీసుకొచ్చింది. దేవుడు పైనుంచి ఏమి చేయలేకపోయాడు, కిందకు వచ్చి ఒక చరిత్ర సృష్టించే పని చేశాడు. అదేంటంటే భాషల్ని తారుమారు చేశాడు అంతే. మీ అందరు కలిస్తే ఆ పని ఖచ్చితంగా చేస్తారు. సరెండరింగ్ టు సంథింగ్, దేనికన్నా లోబడి ఉండడం అనేది మోస్ట్ పవర్ఫుల్ థింగ్, చాలా శక్తివంతమైనది. యాక్చువల్గా మనకి ఈ ప్రపంచంలో లోపడ్డం అంటే ఓడిపోవడం, అంతేనా? నేను లొంగిపోతున్నాను అంటావు. ఎప్పుడు అంటావు అంటే ఐ క్విట్, ఇంకా నేను ఓడిపోయాను, ఇంకా నేను లొంగిపోతున్నాను. కానీ దేవుడి దగ్గర ఒకటే మాత్రమే, నేను లొంగిపోతున్నానంటే నేను గెలవబోతున్నాను అని అర్థం. నేను నీకు పూర్తిగా లొంగిపోతున్నాను అంటే అతని అర్థం ఏంటంటే నేను గెలవబోతున్నాను, నేను ఒక అద్భుతాన్ని చూడబోతున్నాను. ఒకసారి మళ్ళీ తీద్దాం. జేమ్స్ యాకోబు 4:7. యాకోబు 4:7. సో మొదటిగా మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే, లొంగిపోవడం అనేది మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఇన్ ద వరల్డ్. దేనికన్నా లొంగిపోవడం అనేది, దేవునికి దగ్గర లొంగిపోవడం అనేది మోస్ట్ పవర్ఫుల్ థింగ్, చాలా శక్తివంతమైనది. అది దేవుణ్ణి కూడా కిందకి తీసుకొచ్చి వాళ్ళ భాషల్ని మార్పించే అంత శక్తివంతమైంది. యాకోబు 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు నా యొద్ద నుండి. ద ఓన్లీ థింగ్ వీ కెన్ రెసిస్ట్ ఈవిల్, ఒకటే సాతాన్ని మనం రెసిస్ట్ చేయగలిగే ఒకటే ఒక్క ఆయుధం ఏంటంటే ఏంటది దేవునికి లోబడి ఉండండి. అగైన్ అ పవర్ఫుల్ థింగ్, అగైన్ అ పవర్ఫుల్ వెపన్. సాతాన్ని రెసిస్ట్ చేసే, సాతాన్ని మన జీవితంలో రానికుండా చేసే ఏకైక ఆయుధం ఏంటంటే దేవునికి
లోబడి ఉండడం, దేవునికి లోబడి ఉండడం. మనం 99%, 99% మనకి దేవుడికి ఎందుకు లోబడి ఉండమంటే, మన ఈ ప్రపంచంలో దేవుడి వాయిస్ ఒకటే కాదు, చాలా స్వరాలు వినబడతా ఉంటాయి మన జీవితంలో. అందుకే మనం లోబడ్డాం చాలాసార్లు. ఎందుకంటే దేవుడు ఒకటి చెప్తా ఉంటాడు, నేను ఒకటి చెప్తా ఉంటాను, పాస్టర్ ఒకటి చెప్తా ఉంటారు, సంఘపతి ఒకటి చెప్తా ఉంటాడు, పక్క ఇంట్లో ఒకటి చెప్తా ఉంటాడు, ఒక ఫ్రెండ్ ఒకటి చెప్తా ఉంటాడు. సో ఇన్ని వాయిస్ల మధ్య మనకి దేవుడి వాయిస్ వినపడక, లేకపోతే వినపడేంత ఆయనతో బంధం లేక మనం చాలాసార్లు ఆయన మాటని లోబడం, ఆయన మాటకి మనము, అంతేనా, అంతకుమించి ఇంకేం లేదు. ఎందుకంటే ప్రపంచం మొత్తంలో ఒకటే స్వరం వినబడుతుంది అనుకో, ప్రపంచం మొత్తంలో ఒకటే స్వరం వినబడుతుంది అనుకో, మనం చచ్చినట్టు ఆ మాట వినాల్సిందే. కానీ దేవుడు మనకి చాలా స్వరాలు ఇచ్చేసాడు అక్కడ. ఎందుకంటే దేవుడు మన ఫ్రీ విల్, మనం కోరుకునే చేయమనే దేవుడు, దాంట్లో ఒక బెస్ట్ ఎత్తుకోమనే దేవుడు. సో 99% మనం దేవుడి మాట ఎందుకు వినమంటే, చాలామంది మన చుట్టూరు ఉండడం వల్ల, చాలామంది మాటలు, చాలామంది సలహాలు, చాలామంది యొక్క వాటెవర్, చాలామంది విషయాల వల్ల మనం దేవుని మాట కరెక్ట్గా వినం. కానీ మోషే జీవితంలో 40 సంవత్సరాల పాటు దగ్గరగా 40 లక్షల మంది అతని చుట్టూరు, తన చెవి చుట్టూరు తిరుగుతున్నారా? 40 సంవత్సరాల పాటు 40 లక్షల మంది తన చుట్టూరు వాళ్ళ స్వరాలతో, వాళ్ళ తిట్లతో, వాళ్ళ సలహాలతో, వాళ్ళ తప్పుడు మాటలతో తిరుగుతున్నారు. కానీ మోషే మాత్రము దేనికోసం ఎదురు చూస్తున్నాడు? దేనికి లొంగిపోదాం అనుకుంటున్నాడు? దేవుని స్వరానికి మాత్రమే, దేవుని స్వరానికి మాత్రమే. ఎన్నో మాటలు, ఎన్నో సలహాలు, ఎన్నో మాటలు చెప్పుంటారు మోషేకి. కానీ మోషే ఒక్క మనిషి మాట కూడా అతను వినున్నాడు. ఒక కష్టం వచ్చింది, ఆ కష్టంలో మనుషులు మనకి చాలా సలహాలు చెప్తుంటారు, కానీ మనం ఎదురు చూడాల్సింది ఎవరి స్వరం తెలుసా? దేవుని స్వరాన్ని మాత్రమే మనం లొంగిపోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో లొంగిపోవడం అంటే ఓడిపోవడము, దేవుని దగ్గర లొంగిపోవడం అంటే గట్టిగా చెప్పాలి, గెలవడం. లొంగిపోవడం అంటే గెలవడం. చాలా తక్కువ మంది వాక్యం వింటున్నారు కదా. ఎంతమంది ఉన్నారు చెప్పండి చేతులు? ఎంతమంది ఫాలో అవ్వగలుగుతున్నారు అని? ఎంతమంది ఫాలో అవ్వగలుగుతున్నారు? చాలా తక్కువ మంది మాత్రమే దేవుని స్వరాన్ని వినగలరు. మోషే ఆ పనిలో ఉన్నాడు. మోషే 40 సంవత్సరాల పాటు 40 లక్షల మంది స్వరం ఒక్కడు కూడా వినకుండా దేవుని స్వరం కోసము, ఆ స్వరం ఏం మాట్లాడితే ఆ మాటలకే లొంగిపోదాము, ఆ మాట లొంగిపోవడం వల్ల నాకు గెలుపు అని మోషే ముందుగా అనుకొని ఆ 40 సంవత్సరాల పాటు ఆయన ప్రయాణాన్ని తీసుకొచ్చాడు. సో ఒకసారి ఇర్మియా 10:23 యెహోవా తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశంలో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గము ప్రవర్తించుట వారి వశంలో లేదనియు నేర్గుదును. చాలనా? తమ మార్గము నేర్పరచుకున్నట నరుల వశంలో లేదు. మనుషులకి వాళ్ళ మార్గాన్ని వాళ్ళు ఎంచుకోవడం అనేది వాళ్ళకి దేవుడు ఇవ్వలేదు, వాళ్ళకి ఆ వరం ఇవ్వలేదు. మనకి చేత కాదు. ఆదాము అవను సృష్టించినప్పుడు ఎందుకు సృష్టించాడంటే తన మాట వినడానికి, తన మాటకి మాత్రమే లొంగి ఉండడానికి. అంతేనా? దేవుడు వాళ్ళని క్రియేట్ చేసినప్పుడు, సృష్టించినప్పుడు నువ్వు వేరే దారిలో కూడా పోవచ్చు అనే విషయం డిజైన్ చేయలేదు యాక్చువల్గా. ఆ డిజైన్ ఏంటంటే చావు మాత్రమే ఉంది. ఇది తింటే నువ్వు బతుకుతావు, తినకపోతే అది తింటే చనిపోతావు, అంతే. తినకపోతే బతుకుతావు, తింటే చనిపోతావు. దేవుడు వేరే మార్గాన్ని ఆదాముకి సిద్ధపరచలేదు, చావు మాత్రమే ఉంది అక్కడ. కానీ తినకపోతే దేవుడు ఒక మార్గాన్ని సహాయం చేశాడు. మనకి ఎప్పుడు మనగా అడుగేయడము చేత కాదు. పొరపాటు అడిగేస్తుంటే వాళ్ళు చావు వైపే అడిగేస్తున్నారు. దేవుడు మనం క్రియేట్ చేసింది, మనం సృష్టించింది కేవలం మన మాటకి లొంగిపోవడానికి, కానీ లొంగి ఉండకుండా నీ ఇష్టం వచ్చి జీవించడానికి మాత్రం కాదు. అలా ఇష్టం జీవిస్తుంటే వాళ్ళ చావుకి చాలా దగ్గరగా ఉన్నారు. మనకి నిత్య జీవం ఉంది, వాళ్ళకి లేదు. అంతేనా?
అంతే కదా. సో దేవుడు మనం సృష్టించిందే దేవునికి లొంగిపోవడానికి. లొంగిపోవడానికి అర్థం ఏంటి? లోబడ్డం అంటే అర్థం ఏంటి? గెలవడానికి. దేవుడు మనం సృష్టించిందే దేనికోసము? గెలవడానికి. అంతేనా? ఎందుకు దేవుడు లొంగిపోవాలి? గెలవడానికి. దేవుడు మనం సృష్టించిందే లొంగిపోవడానికి. దేవుడు మన దారులను సరళం చేసిందే, దేవుడు మనకంటూ ఒక మార్గం ఏర్పాటు చేసిందే గెలవడానికి. మనం దాంట్లో నుంచి తప్పి బయటకు వచ్చి ఓడిపోయి చచ్చిపోయి మన జీవితాల్ని దేవుని కాకుండా వేరే విధంగా మనము గడుపుతూ ఉన్నాం. నీ మాట ఎందుకంటున్నానంటే, మోషే అంతటి వాడు ఇజ్రాయెల్లో నుంచి బయటకు వద్దాం అనుకున్నాడా? తన శక్తి మేరకు, అంటే తన శక్తితో బయటకు వద్దాం అనుకుంటున్నాడు. కానీ ఏమైంది? ఫైనల్గా హంతకుడిగా మారాడు. అంతేనా? హంతకుడిగా మారి పారిపోయాడు. అంతేనా? అతని శక్తి మేరకు, అతని శక్తితో దాంట్లోంచి బయటకు వచ్చి, ఆ బానిసతత్వం బయటకు వచ్చి, నేను వీళ్ళని బయటకు తీసుకురాగలను నమ్మకంతో బయటకు వచ్చి ఫైనల్గా హంతకుడిగా మిగిలిపోయాడు. అలా పారిపోతూ ఎవరు కనపడ్డాడు? దేవుడు కనపడ్డాడు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీరు. దేవుడు, మోషే ఇద్దరికి ఒకటే ఆలోచన. అవునా? మోషేకి ఏం ఆలోచన? బయటికి సాగాలని. దేవునికి ఏం ఆలోచన? బయటికి సాగాల్సింది. కానీ మోషే తన శక్తితో ప్రయత్నించి ఓడిపోయాడు, హంతకుడిగా మారాడు. ఇప్పుడు అతనికి దేవుడి సహాయము దొరికింది. దేవుడి సహాయంలో ఇక్కడ నేను రిఫరెన్స్ చెప్పను, కానీ దేవుడు ఏమంటాడంటే మోషేతో, మోషే నువ్వు మళ్ళీ ఇజ్రాయెల్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళని బయటకు తీసుకురా, ఓకేనా? నేను నీతో ఉన్నాను, నువ్వు బయటకు తీసుకురా అన్నాడు. కానీ మోషకు విషయం తెలుసు. ఒకసారి ఆల్రెడీ అలా వెళ్ళి ఏం చేశాడంటే హంతకుడుగా బయటకు వచ్చాడు. ఒకసారి మళ్ళీ వెళ్ళాడు. ఒకసారి మోషే అన్నాడు, మీరు బయటకు రండి, నేను చూసుకుంటా అన్నాను. మనుషులు ఏమంటారు? నీ వల్ల కాదులేరా పని, అంతేనా? నీ వల్ల కాదు. ఎందుకంటే ఒకసారి ట్రై చేసావు, నీకు కుదరలేదు, నువ్వు పారిపోయావు. మళ్ళీ ఎన్నో సంవత్సరాల తర్వాత వెనక్కి వచ్చి మళ్ళీ రమ్మంటే మేము ఎలా వస్తాము? నిన్ను నమ్ముకుంటే మేము కూడా నీలాగే అయిపోతాం. సరే, సో మోషేకి ఆ సంగతి తెలుసు, నేను వెళ్తే వాళ్ళు నమ్మరని. ఎందుకంటే హీ ఆల్రెడీ ఫెయిల్డ్. అతను ఆల్రెడీ తన శక్తితో ప్రయత్నించి, తన మాటకి లొంగి, తన శక్తికి లొంగి ఆ పని చేయడానికి ప్రయత్నించాడు. కానీ అతను ఓడిపోయాడు. సో మోషే అప్పుడు దేవుడితో ఏమంటారంటే, నేను వెళ్తాను కానీ నన్ను ఎవరు పంపించారో వాళ్ళకి తెలియాలి. నన్ను ఎవరు పంపించారో వాళ్ళు తెలియాలి. నేను ఎవరి మాటకి లొంగి ఉన్నానో వాళ్ళకి తెలియాలి. అప్పుడు దేవుడు చాలా విషయాలు చెప్తారు అతని గురించి. దేవుడు తన గురించి తాను బయలుపరుచుకుంటూ ఉంటాడు మోషేతో. అప్పుడు మోషేకి ఒక నమ్మకం కూడుతుంది. నా శక్తితో కాదు, నా మాటకి లొంగి కాదు, నా శక్తికి లొంగి కాదు, దేవుని మాటకి లొంగి, దేవుని శక్తికి లొంగి నేను ఇప్పుడు మళ్ళీ ఆ స్థలానికి వెళ్ళబోతున్నాను. ప్రజల్ని ఖచ్చితంగా బయటకి తీసుకొస్తాను. మోషేకి ఎస్ చెప్పాలని ఉంది. ఆయన దేవుడు మాట చెప్పగానే, నేను నీతో ఉంటాను మోషే, నువ్వు అని తీసుకొచ్చేయచ్చు అనగానే ఎస్ చెప్పాలని ఉంది. కానీ అక్కడ ప్రజలు వాళ్ళు నమ్మరు. నాకు నువ్వు ఎవరో కావాలి, నన్ను ఎవరు పంపిస్తున్నారో నాకు కావాలి, నేను ఏ మాటకి లొంగి వాళ్ళ దగ్గరకు వచ్చానో నాకు కావాలి. అతను నోటితో ఎస్ చెప్పేసి ఈజీగా, సరేదేవా వెళ్ళొచ్చేస్తా అని చెప్పచ్చు, సరేదేవా నేను లొంగిపోతాను ఈజీగా చెప్పచ్చు. కానీ అతనికి తన మనసులోంచి కావాలి ఆ మాట. దేవుడు ఎవరో గట్టిగా తెలుసుకొని కావాలి ఆ మాట. మనం చాలాసార్లు ఇలాంటి ప్రసంగాలు వినేసి గట్టిగా మ్యూజిక్, జాస్, పాటలు గట్టిగా వినేసి దేవుడిని నేను సమర్పించేసుకుంటున్నాను ఊరికే ఒక నోటి మాటతో చెప్పేస్తాం. మనం చెప్తామా? ఒక ఆదివారం వచ్చి ఎవరో ఒక ప్రసంగికుడు గట్టిగా మాట్లాడేసి పెద్ద మోటివేషన్ స్పీచ్ ఇచ్చేసి చాలా పాటలు వినబడి మంచి స్వరాలతో మాటలు వినబడితే ఎస్ నేను ఇప్పటి నుంచి దేవుడిని నేను అర్పించేసుకుంటున్నాను అని ఒక మాట చాలా ఈజీగా మాట్లాడేస్తాం. కానీ మోషేకి అది కాదంట. యేసుక్రీస్తు దేవుడు ఎవరో తెలుసుకొని, నన్ను ఎవరు పంపించారో కూడా తెలుసుకొని, ఆ శక్తితో నేను ఎస్ అని చెప్పాలి. ఆ శక్తితో దేవునికి లొంగిపోవాలి. హీ వాంట్స్ టు సరెండర్ బట్ నోయింగ్ ఆల్ హిస్ పవర్ ఆఫ్ గాడ్. అర్థమైంది నేను చెప్పింది మాట.
నేను లొంగిపోతాను అనే మాట నోట్లో నుంచి రాకూడదు. ఎక్కడి నుంచి రావాలి? హృదయం నుంచి రావాలి. ఎందుకంటే మోషేలాగా మనం కూడా చాలాసార్లు మన శక్తిని నమ్ముకొని ఓడిపోయామా గెలిచామా? చాలాసార్లు గెలిచామా? నేనేదో ఓడిపోయాను, అందుకే ఈ ప్రసంగం చెప్తున్నా. నా శక్తిని నమ్ముకొని, నా మాటను నమ్ముకొని, నా జ్ఞానం నమ్ముకొని, నా దగ్గర ఉన్న కాసిన డబ్బును నమ్ముకొని చాలా చేద్దాం అనుకొని ఓడిపోయి దేవుని శక్తి కోసం వచ్చి దేవుని మాట కోసం ఎదురు చూసి ఆ మాటకి లొంగితే నాకు గెలుపు అని నమ్మి మోషే అక్కడ హీ వాంట్స్ దట్ అండర్స్టాండింగ్. నా మనసులో నుంచి నాకు ఎస్ చెప్పాలని ఉంది, నా మనసులో నుంచి నీకు నేను లొంగిపోయానని చెప్పాలని ఉంది అనే మన మోషే అన్నాడు. సో మనం ఎప్పుడన్నా దేవునికి లొంగిపోతాను అనే మాటని ఇక్కడి నుంచి కాకుండా ఇక్కడి నుంచి చెప్తే గెలుపు. అంతేనా? క్రైస్తవులు చాలా ఈజీగా మాటనేస్తాను. దేవుడిని లొంగిపోయాను, దేవుడికి అన్నీ అప్పచెప్పేశాను, దేవుడే నాకు ఇంకా దిక్కు అని చాలా చేస్తుంటాము. కానీ దాన్ని సగమే చేస్తుంటాం. వీ డోంట్ రియలీ మీన్ దాన్ని మనం నిజంగా నమ్మి ఆ మాట నమ్ము. కానీ ఊరికే పాస్టర్ గారి కోసమో, సంఘ పెద్దల కోసమో, లేకపోతే బయట సాక్ష్యం పోతుందేమో అని దానికోసము అలా మాట ఉంటాం. కానీ మోషే ఆ పరిస్థితి లేడు. మోషే వాంట్స్ ఎ కన్ఫర్మేషన్. నన్ను ఎవరు పంపిస్తున్నారో వాళ్ళకి తెలియాలి, నాలో ఉన్నవాడు ఎంత శక్తివంతుడో వాళ్ళకి తెలియాలి. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు నాతో వస్తారు. అక్కడి నుంచి 40 లక్షల మందిని 40 సంవత్సరాల పాటు అతను లొంగిపోకుండా, దేనికి అతను కింద దిగకుండా, దేనికి ఏ సాతాను క్రియ కూడా చెల్లచెదరవకుండా వాళ్ళని నడిపించగలిగాడు. సో యాక్చువల్గా మోషే యొక్క ప్రణాళిక చాలా చిన్నది. ఏంటంటే జస్ట్ వాళ్ళని ఆ బానిస దగ్గర నుంచి బయటకు తీసుకోవడం మాత్రమే. కానీ దేవుడు ఆలోచన బయటకు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలంట? వాళ్ళని పాలు తేనెలు ప్రవహించే దేశంలో పెట్టాలి. మనము ఎప్పుడైతే మన ఆలోచనలు దేవుని ఆలోచనతో కలుస్తాయో మన ఆలోచన సైజు కూడా దేవుని సైజు అంత అవుతుంది. దేవుడు ఊరికే మోషతో మాట్లాడలేదు. మోషేకి కూడా ఆలోచన ఉంది కాబట్టి దేవుడు మోషతో మాట్లాడాడు. కానీ మోషే ఆలోచన మోషే ఆలోచన చాలా పెద్దది. మోషే ఆలోచనని కూడా దేవుడి ఆలోచనంత సైజుకి తీసుకొచ్చాడు, అంత బరువు తీసుకొచ్చాడు, అంత పెద్ద తీసుకొచ్చాడు. కానీ నిజంగా మోషేకి అంత సీన్ లేదు. పాలు దేశం ప్రవహించే దేశం తీసుకెళ్ళినంత సీన్ లేదు. అతను జస్ట్ బయటకు తీసుకురావాలి మాత్రమే. బయటకు తీసుకొచ్చి వాళ్ళని పారిపెట్టేట్ చేసి మళ్ళీ దొరకకుండా చేయాలంతే ఫరోకి. కానీ దేవుడి ప్లాన్ అది కాదు. బయటకు తీసుకొచ్చి వాళ్ళకు ఒక స్వాతంత్రమైన దేశం వాళ్ళకి ఇచ్చి వాళ్ళని రాజులుగా నిలబెట్టాలని దేవుడి కోరిక. సో మన కోరికలు దేవుని కోరికలతో ఎప్పుడైతే ఎలైన్ అవుతాయో, ఎప్పుడు కలుస్తాయో, సేమ్ ఆయన మన చిన్న కోరికలు ఆ కోరికలకి ఎక్స్టెన్షన్ ఎన్లార్జ్ అవుతాయి. మన ఆలోచనలు, మన భవిష్యత్తు చాలా చిన్నది. మన భవిష్యత్తు గురించి నేను క్రికెట్ టీం గురించి అప్పుడప్పుడు వీళ్ళు ఎంత బాగా ఆడతారు, టీమ్ అప్ అవుతారు. క్రికెట్ అనగానే చాలా టీం అవుతారు యాక్చువల్గా. కానీ అదే నేను క్రికెట్ ఆడడం తప్పని దాని గురించి మాట్లాడట్లేదు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు గాడ్, నిజంగా అలాంటి ఒక టీం దేవుడు యవనస్తులకి ఆడాలి అనే దానికి వాళ్ళు లోబడి గెలిచినప్పుడు అదే చిన్న దేవుని కోసం ఒక్క పని చేస్తే నిజంగా వాళ్ళ జీవితాల్లో చాలా అద్భుతాలు అవుతాయి. వాళ్ళ జీవితాల్లో వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ అమ్మనాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ పెళ్ళిళ్ళు చాలా. సో నాకు ఆ ఫోటో చూసినప్పుడల్లా వీళ్ళందరూ కలిసి ఆ కప్ని ఎత్తినప్పుడల్లా అదే దాంట్లో దేవుని స్థానం కూడా గట్టిగా ఉంటే, నేను కృష్ణమోహన్ క్యాప్టెన్ చెప్దాం అనుకుంటున్నా. స్టార్ట్ డూయింగ్ దట్ ఆల్సో. అందరూ కలిసి యాజ్ ఎ టీమ్ సరెండర్ టు గాడ్ ఒక నిర్ణయానికి. ఎనీవేస్ వాళ్ళ తర్వాత మాడతాను. సో సరెండరింగ్ టు గాడ్, దేవునికి లొంగిపోవడం వల్ల మన ఆలోచనలు కూడా దేవుని ఆలోచనల సైజులోకి వస్తాయి. ఆటోమేటిక్గా గెలుపు మనతో ఉంటుంది. దేవుడు ఇందాక మల్లికానందకు రిఫర్ చేశాడు వాక్యం. సబ్మిట్. దేవునికి ఎప్పుడైతే భార్యలారా మీ భర్తలకి లోబడి ఉన్నప్పుడు ఏమొద్దంటే భర్తకి తన భార్య మీద ఏమొస్తుంది? ప్రేమ వస్తుంది. భర్త అడగడం వేరే, నన్ను లోబడు అని అడగడం వేరే. కానీ భార్య తనకు తానే
నేను లోబడతా అన్నప్పుడు భర్త యొక్క ప్రేమ చాలా చాలా బాగుంటుంది. అంతేనా? నువ్వు నాకు సచ్చినట్టు లోబడాల్సిందే అంటే అదొక రకం. కానీ భర్త ఏం చెప్పకుండానే, ఏం మాటకుండానే భార్య తనకు తాను నేను లోబడుతున్నాను, నీకు నేను లొంగిపోతున్నాను అన్నప్పుడు భర్త యొక్క ప్రేమ చాలా కొత్తగా ఉండొచ్చు. సో సంఘంగా మనము దేవునికి లోబడినప్పుడు, ఆటోమేటిక్గా లోబడినప్పుడు దేవుడు మన మీద చూపించే ప్రేమ చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. లొంగిపోవడం అనేది మనకి ఒక ఆపర్చునిటీ, ఒక ప్రివిలేజ్ ఏమంటారు, ఆధిక్యత. లొంగిపోవడం అనేది మనకొక ఆధిక్యత. కానీ ప్రపంచం ఎక్కడ లొంగిపోవడం అంటే అదొక నెగిటివ్ వర్డ్, అదొక చిన్న వర్డ్, అదొక ఓడిపోవడం కిందకు వస్తుంది యాక్చువల్గా. కానీ బైబిల్లో మాత్రము లొంగిపోవడము, లోబడ్డం అనేది ఇట్స్ ఎ ప్రివిలేజ్, అదొక ఆధిక్యత మన జీవితంలో. క్రైస్తువులకు మాత్రమే దొరికిన ఒక ఆధిక్యత. లేదా నన్ను దేవుడు చేసుకోవడం ఏంటి, లేకపోతే నాలాంటి వాడిని, నీలాంటి దాన్ని దేవుడు చేసుకోవడం ఏంటి, లేకపోతే లొంగిపోవడం అనేది మన ఆధిక్యత. ఇంకేమొద్దు, దేవుడు నీ స్థితి పెంచుకో, నీ స్థాయి పెంచుకో, నీ పవిత్రమైన ప్రవర్తన పెంచుకో, చాలా ఏం చెప్పలేదు దేవుడు. లొంగిపో, నేను నిన్ను ప్రేమిస్తాను. లొంగిపోవడం యొక్క ఆ మాట అంత శక్తివంతమైంది, అంత దేవుణ్ణి కూడా దిగి తెప్పించింది. దేవుడు మనం ప్రేమించేంతగా ఆ మాట మనకి పనికొస్తూ ఉంటుంది. సరెండరింగ్ ఈజ్ ఆల్వేస్ ఎ విన్నింగ్. లోబడ్డం అనేది ఎప్పుడు గెలుపుకి ఒక తొలి మెట్టు. మనం ఒక మాట మాట్లాడినప్పుడు, నీ మాటకైనా నా మాటకైనా దేవుని మాటకైనా, దేవుని మాట అనేది లేకపోతే నా మాట అనేది ఒక విత్తనం. ఏంటది? ఒక విత్తనం. దానికి జీవితాన్ని ఇచ్చేది ఏంటంటే, దానికి లైఫ్ ఇచ్చేది ఏంటంటే ఆ మాటకి లోబడి ఉండటం. దేవుని మాట విత్తనం అయితే ఆ మాటకి లోబడినప్పుడు ఆ విత్తనం ఏమంటుంది, దాన్ని వికసిస్తుందా, ఫలిస్తుంది. నా మాట అంతే. దేవుడు అంటాడు, నీ నాలుక మరణ జనములు, జీవ మరణములు. నా మాట కూడా అదే వాల్యూ ఉంది. కానీ నా మాటకి ఎంత సరెండర్ చేసి, ఎంత లొంగిపోయినా నాకు కూటమే. కానీ దేవుని మాటకి నువ్వు ఎంత లోబడితే అంత గెలుపు. నా మాటకు కూడా దేవుడు అంతే వాల్యూ ఇచ్చాడు. అది కూడా విత్తనమే. నా మాట ఒక జీవితంలో నేను ఎప్పుడన్నా ఒక మాట అంటే, ఎందుకంటే దేవుడు చెప్పిన మాట, నువ్వు ఏం మాడతావో దాంట్లో నీ జీవితమో మరణమో అక్కడ ఉంటుంది. అది దానికి ఎప్పుడైతే లొంగిపోతావో, అంటే నీ మాటకు ఎప్పుడు లొంగిపోతావో, లేకపోతే నీ శక్తికి ఎప్పుడు లొంగిపోతావో, లేకపోతే నీ ప్రవర్తనకు లొంగిపోయి, నీ డబ్బుకు లొంగిపోయి ఉంటావో, దానివల్ల ఏమి ప్రయోజనం లేదు. కానీ ఆ విత్తనము దేవుడిదైతే, ఆ మాట దేవుడిదైతే, దానికి లొంగిపోవడం ద్వారా మనకి గెలుపు. మత్తయి 16:24. మత్తయి 16:24. అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనా నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువెత్తుకొని నన్ను. ఇప్పుడు కరెక్ట్ పాయింట్లోకి వచ్చేస్తాం మనం. ఇందాకంతా లొంగిపోవడం యొక్క శక్తి, లొంగిపోవడం మన జీవితానికి ఏం చేస్తుందనే విషయం మాత్రం నేర్చుకున్నాము. అసలు ఇప్పుడు అసలైన లొంగిపోవడం అంటే ఏంటి, మనం ఎలా లొంగిపోవాలి దేవునికి, ఎలా లొంగిపోవాలి దేవునికి ఏమన్నాడు? ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. ఇక్కడ తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను. తను ఉపేక్షించుకోవడం అంటే తను తాను వద్దనుకోవడం, తను తాను చంపుకోవడం. దేవుడు మనందరికీ పరలోకం చాలా ఫ్రీగా ఇచ్చాడు. మనందరికీ బాప్టిజము, దేవుడు రక్షించబడడం చాలా ఫ్రీ, మనకు ఉచితం. కానీ ఉపేక్షించుకోవడము
అది మన ఖర్చు, మన డబ్బు, మన చెమట, మన రక్తం కావాలి దానికి ఉపేక్షించుకోవడానికి. అంత ఈజీ ఏం కాదు. మనిషి పుట్టి నువ్వు ఎలా మనిషిత్వం ఎలా చంపుకుంటావు? నువ్వు చంపుకోలేవు కదా. అది ఉపేక్షించుకోవడం అనేది యూనిట్, దాన్ని లొంగిపోవడము. మన జీవితంలో చాలా 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 విషయాలు, దేవునికి అనుకూలంగా లేని చాలా విషయాలు మన జీవితం జరుగుతూ ఉంటాయి. దాన్ని ప్రతిరోజు ఉపేక్షించుకోవడం. బ్యాప్టిజం తీసుకోగానే ఎవ్వరు అద్భుతంగా మారిపోతారా? అదొక జస్ట్ ఒక వెంటనే మనం ఏం చేస్తామంటే ఒక 2-3 వారాలు తెల్లబట్టలు వేసుకొస్తాం, తర్వాత మళ్ళీ ఉడబట్టలాడు వస్తాడు. 2-3 వారాలే, ఆ ఒక్కరోజు చాలా. కానీ అదంతా మనం అనుకుంటాం, కానీ నిజంగా అది దాంట్లో అద్భుతం ఏం జరగదు. ప్రతిరోజు మోయాలి, ప్రతిరోజు నీకు నువ్వు ఉపేక్షించుకోవాలి, ప్రతిరోజు నీకున్న ఆ నెగిటివిటీని, ప్రతిరోజు దేవునికి అనుకూలంగా లేని ప్రతి ఒక్కటిని నువ్వు అక్కడ దాన్ని సరెండర్ చేస్తుండాలి, దాన్ని నువ్వు వదిలేస్తుండాలి, ఉపేక్షిస్తుండాలి. రెండోది ఒక మాట ఏమంటాడంటే, తన సిలువెత్తుకొని నన్ను ఎవ్రీ డే తన సిలువని ఎత్తుకొని, అది ఒక్కరోజు జరిగింది కాదు, ఇది ఒక్కరోజు జరిగేది కాదు. ఎస్, సాల్వేషన్ ఇస్ ఎ గిఫ్ట్. మా అందరికీ రక్షణ అనేది గొప్ప ఉచితమైన పనే. కానీ మనం ఉపేక్షించుకోవాలంటే చాలా కష్టపడాలి. అది నిజమైన దేవునికి లొంగిపోవడం. మన కోపాన్ని, మన మాటల్ని, మన ఆలోచనల్ని ఎన్నో ఉపేక్షించుకోవాలి, ప్రతిరోజు ఉపేక్షించుకోవాలి. మన చెడు అలవాట్లని, చెడు బుద్ధిని మనం ఉపేక్షించకుండా దేవునికి లొంగిపోయాము అనే మాట ఎప్పుడు మాట్లాడద్దు. ప్రతిరోజు ఏదో ఒకటి ఉపేక్షించుకోవాలి, ప్రతిరోజు నీ జీవితంలో ఏదో ఒకటి వదులుకోవాలి. నువ్వు వదులుకుంటా కొద్దీ ఏమొద్దంటే ఆ మిగిలిపోయిన ఖాళీ స్థలంలో దేవుడు ఫిల్ అవుతూ ఉంటాడు. ఎప్పుడు వరకంటే చచ్చిపోయే వరకు. నువ్వు ఎప్పటికీ పూర్తి మనిషివి కాలేవు, కానీ ప్రతిరోజు మోయాల్సిందే. ఎన్ని రోజులు మోస్తావంటే చచ్చిపోయే వరకు మోయాలి. ఎందుకంటే దట్ ఈస్ ద సేఫెస్ట్ ప్లేస్. నువ్వు ఎప్పుడైతే సిలువ మీద ఉంటావో, సిలువను మోస్తుంటావో, నువ్వు కరెక్ట్ ప్లేస్లో ఉన్నట్టు. యేసుక్రీస్తు సిలువ మోస్తున్నాడు, యేసుక్రీస్తు కరెక్ట్గా సిలువ మోస్తున్నాడు, యేసుక్రీస్తు కరెక్ట్ ప్లేస్లో ఉన్నట్టు. అంతేనా? చుట్టుపక్కల కరెక్ట్ ప్లేస్లో ఉన్నట్ట, యేసుక్రీస్తు కరెక్ట్ ప్లేస్లో ఉన్నట్ట? ఏ ప్లేస్లో ఎవరు సేఫెస్ట్ ప్లేస్లో ఉన్నారు? ఎవరు మంచి స్థలంలో ఉన్నారు? యేసుక్రీస్తు. ఎందుకంటే దేవుడు అక్కడి నుంచే యేసుక్రీస్తుని అక్కడ కింద మాట్లాడుతున్న వాళ్ళను, కింద ఏడుస్తున్న వాళ్ళను, కింద యేసుక్రీస్తుని కొడుతున్న వాళ్ళను, యేసుక్రీస్తును ఆయన మీద ఉమ్మేస్తున్న వాళ్ళను దేవుడు అక్కడ పట్టించుకోవట్లేదు. యేసుక్రీస్తుని మాత్రమే పట్టించుకుంటున్నాడు. ఎందుకంటే అతను అక్కడ సిలువను మోస్తున్నాడు. ప్రతిరోజు సిలువ మోయాలి. ఆ సిలువ అక్కడి నుంచే దేవుడు మనని పరలోకం తీసుకెళ్తాడు. ఆ శ్రమల్లో నుంచే మనకి రిజరెక్షన్, అక్కడి నుంచే మనము లేపడతాం. అంతేనా? యూఆర్ నాట్ రిలాక్స్. వి షుడ్ మనం ఒక రిలాక్సేషన్ లైఫ్లో, ఒక రిలాక్సేషన్ క్రైస్తవ జీవితం గడపడానికి వీల్లేదు. దేవుడు ఒక పని ఇచ్చాడు, శ్రమించమన్నాడు. యాక్చువల్గా నాకు మన కేసు అని కదా, ఒకటి 295A కేసు. దానికి 4 years జైలు, లేకపోతే జరిమానా, లేకపోతే 2 వేస్తారు. ప్రూవ్ అయితే 2 వేస్తారు. చాలా రోజుల నుంచి వారి నుంచి భానుమూర్తి గారు ఫోన్ చేస్తున్నారు, లాయర్తో మాట్లాడవచ్చని. నేను లాయర్తో మాట్లాడవచ్చు కదా ఆ విషయం మీద. సురేష్ భయం వేసి ఉండొచ్చు, మాట్లాడవచ్చుకోలేదు నేను. ఎందుకంటే మనం చేసింది దేవుని పని. నన్ను కాపాడాల్సిన రెస్పాన్సిబిలిటీ దేవుడిది, లాయర్ కాదు. నాకు ఆ లాయర్ వచ్చి నువ్వు అక్కడ 50,000 లంచం ఇవ్వు, ఈ అబద్ధం చెప్పు అంటాడు. మనం దేవుడు మంచి పని చేసి వాడికి ఎందుకు అబద్ధం చెప్పాలి? ఎందుకు చెప్పాలి అబద్ధం? నేను చేసిన దేవుడి పని. నేను ఆల్రెడీ డబ్బు ఇచ్చి తప్పు చేశాను. నాకు మొన్న తప్పు చేశా అనిపించేసింది నాకు. ఇంకా అక్కడ నేను తప్పు చేయను. నేను లాయర్ దగ్గరికి వెళ్ళను, జడ్జిని బతిమాలను. నేను కోర్టుకే వెళ్తాను, మనం అందరం కోర్టుకే వెళ్తాము. జడ్జి ఏం చెప్తే వింటాం. నేను నమ్మేది ఏంటంటే దేవుడు పని చేశాను, జడ్జితో దేవుడు ఉంటాడు, నాకు అన్యాయము చేయడు. ఒకవేళ చేసినా అది దేవుడి చిత్తం. పౌలు అక్కడి నుంచే రాశాడు. కొన్ని రోజులు ఉంటుంది, మ్యాక్సిమం 4 రోజులు పెడతారు మన మ్యాక్సిమం.
కానీ నేను మాత్రము ఒక మంచి పనికి, దేవుడు చెప్పిన పనికి ఒక అబద్ధాన్ని జోడించి, ఒక లంచాన్ని జోడించి నేను బయట రావదలుచుకోలేదు. ఆ మద్దానికి అసలు అడగడం వేస్ట్, ఆ కేసే వేస్ట్. ప్రతిరోజు సిలువను మోయడమే మంచి పని. మోయడానికే మనం బతుకుండాలి, మోయడానికే మనం లేయాలి. ఏదోటి మన జీవితంలో వదిలేయడానికే, ఏదోటి మన జీవితంలో దేవునికి లోబడి ఉండడానికే దాన్ని మనం లేయాలి. కానీ మన కోసం మనము చాలా చేసుకుంటాం. కానీ ఒకసారి కీర్తన గ్రంథము లాస్ట్కి వచ్చేసాను. కీర్తనలు, ఇంకా నాకు 4 minutes టైం ఉంది. కీర్తనలు 91:1. నాకు దేవునికి లోబడిపోవడం అంటే నాకు ఒకటి ఇమాజిన్ చేసుకుంది ఏంటంటే ఆయనలోకి నేను వెళ్ళిపోవడం. ఆయనలోకి అంటే నేను ఇమాజిన్ చేసుకున్నా, ఆయన నేను లోబడిపోవాలంటే ఆయనలోకి నేను వెళ్ళిపోవాలనిపించింది నాకు. కీర్తనలు 91:1. మహోన్నతుని చాటున నివసించువారు, సర్వశక్తి ఎడల విశ్రమించువారు. ఎస్, పౌలుకి చాలా బాధలు ఉన్నాయి, చాలా కష్టాలు ఉంటాయి, రక్తం కారుతుంటుంది, ఆకలి వేస్తూ ఉండొచ్చు. కానీ ఎప్పుడు నేను చూడలేదు పౌలు ఎప్పుడు దేవా నాకు కొంచెం సహాయం చేయి అని మాత్రం ఎప్పుడు వినలేదు. మరి బైబిల్లో ఉందో లేదో తెలియదు, కానీ నేను ఎప్పుడు వినలేదు. అది ఎలాంటిదంటే, ఈ ఇంట్లో మనం ఉన్నప్పుడు, ఈ రూమ్లో మనం ఉన్నప్పుడు బయట తుఫాను ఉంది, కానీ మనకేమైనా ఎఫెక్ట్ వస్తుందా? దేవునిలో మనం నివసించడము అలాంటిది. మనం మోస్తూ ఉంటాము, మనం లోబడతా ఉంటాము, మనకు మనం ఉపేక్షించుకుంటూ ఉంటాము. ఇట్లాంటి కేసులు వస్తూ ఉంటాయి, జైల్లో పెడతా ఉంటారు, పోనీ ఇంకోడో ఏదో మాట అంటుంటాడు. కానీ మనము ఆయనలో ఉండడం వల్ల మనం ఏంటంట, మనం ఎక్కడున్నాం? మనం నివసించే స్థలంలో ఉన్నాం. ద ప్లేస్ వేర్ వి స్టే. ఇంట్లో ఉన్నాం, రోడ్డు మీద లేము. ఇంట్లో ఉంటే ఎండ తగులుతుందా, వాన తగులుతుందా, తుఫాన్ తగులుతుందా? తగలదు. సో నాకు దేవుని లొంగిపోవడం అంటే నాకు ఫస్ట్ థింగ్ నాకు అర్థమైందంటే ఆయనలోకి వెళ్ళిపోవడం. ఇంగ్లీష్లో డ్వెల్లింగ్ అని ఉంది. ఆయనలోకి ఎంత లోకంటే బయట పరిస్థితులు ఏది నన్ను ఎఫెక్ట్ చేయకుండా, మనని ఎఫెక్ట్ చేయకుండా ఆయనకి లొంగిపోతే ఒకలాంటి శాంతి వస్తుంది. ఆయనకి లొంగిపోతే ఒకలాంటి శాంతి. అది మరి ఎంతమంది దేవుడు తెలియదు, కానీ దేవుడు బైబిల్లో మాట్లాడాడు, నేను నీలో పెట్టింది మనిషి కుమారుడు ఏది తీలేడు. నేను నీలో పెట్టాను, కానీ మనుషుడు దాన్ని తీలేడు. దేవుడు మనం లొంగిపోవడం వల్ల వచ్చిన శాంతిని ఏ మనిషి ఏ కారణం చేత మనలో నుంచి తీలేడు. మనం చాలాసార్లు అంటుంటాము, నేను దేవుడిలో బాగానే ఉంటానన్నా, కానీ వాడు వచ్చి నన్ను డిస్టర్బ్ చేశాడంట అంటామా? అలా డిస్టర్బ్ చేశాడు అంటే, నువ్వు డిస్టర్బ్ అయ్యావు అంటే నువ్వు అది దేవుడి వచ్చిన శాంతి కాదు, ఉట్టినే ఏదో పాస్టర్గా చెప్పడమో లేకపోతే నీకు నువ్వు అట్లా అనుకున్నట్టున్నావు అంతే. కరెక్ట్గా దేవుడితో ఉన్నప్పుడు, కరెక్ట్గా నేను ప్రార్థనలు ఉన్నప్పుడు నన్ను వాడు డిస్టర్బ్ చేశాడు అంటాం. కరెక్ట్గా సంఘానికి వస్తున్నప్పుడు వాడిని డిస్టర్బ్ చేశామంటాం. కానీ ఏది నీలో ఉన్న దేవుని నీలో పనిచేసే పని ఏ శక్తి, ఏ మనుషుడు, ఏ పరిస్థితి ఆపలేదంట. ఏ పరిస్థితి ఆపలేదు. కానీ మనము అది నివసించే స్థలమే, కానీ అలా ఒక కాలు బయట ఒక కాలు లోపల వేస్తాం. అది ఉండడానికి మంచి స్థలం, దేవునిలో మనం ఉండడానికి మంచి స్థలం. కానీ మనం ఒకసారి బయట ఒకసారి లోపల. దానివల్ల ప్రయోజనం ఏంటంటే జేమ్స్, నేను చదివేస్తాను. అట్టి మనుషుడు ద్విమనసుకుడై తన సమస్త మార్గములు యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకి ఏమైనా దొరకనని తలంచుకొని రాదు. డబల్ మైండెడ్. మనము దేవునికి లొంగిపోతాం అనుకుంటాము, కానీ లొంగిపోం. ఆయనలో నివసిద్దాం అనుకుంటాము, కానీ నివసించాం. జస్ట్ ఒక మాట పడేస్తాం అంతే అలాగా. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నివసించడానికి చాలా వీలైన ప్లేస్, నువ్వు విశ్రమించడానికి, విశ్రమించడం అంటే టేకింగ్ రెస్ట్, నువ్వు ఆ రెస్ట్లో ఉండడానికి చాలా మంచి ప్లేస్, చాలా అందమైన స్థలం అది. కానీ నువ్వేం చేస్తావంటే ఒక అడుగు ఏమో ఆ ఇంట్లో, ఒక అడుగేమో లోకంలో. దేవుడు ఏమంటున్నాడంటే దానివల్ల నీకు ఏ ప్రయోజనము లేదు. ఇంగ్లీష్లో అన్స్టేబుల్ ఇన్ ఆల్వేస్.
ఒక సింగిల్ చదువుతాను. టు రిసీవ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద లార్డ్ హీ ఈస్ డబల్ మైండెడ్ మ్యాన్, హీ విల్ నాట్ రిసీవ్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి ఏది అతను కోని రాడు, ఏది అతనికి రాదు. అంటే నువ్వు ఆ 10 నిమిషాలు ఉండడం వల్ల నాకేదో ఆశయం వచ్చేస్తాను అనుకుంటా చూసావా, అది రాదు. ఒక గంట సేపు చర్చిలో కూర్చుంటే నా వ్యాపారం చాలా అభివృద్ధి చెందిపోద్ది అనుకుంటున్నావు చూసావా, అది రాదు. నువ్వు అనుకుంటున్నావు అంతే. ఒక గంట సేపు వాక్యం వింటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాను అనుకుంటున్నామో, అది రాదు. నువ్వు ఏమి ఎక్స్పెక్ట్ చేయడానికి అక్కడ వీల్లేదు, అన్లెస్ నువ్వు అక్కడ నివసిస్తే తప్పితే, నువ్వు పూర్తిగా లొంగిపోతే తప్పితే నీ వల్ల దేవునికి కానీ దేవునికి నీ వల్ల కానీ ఏ ప్రయోజనము లేదు. యాజ్ సింపుల్ as దట్. సో ఒకటి ఉంటే లోపల ఉండాలి, లేకపోతే బయట. లోపల ఉంటే గెలుపు, బయట ఉంటే వేరే దారి లేదు, చావే. దేవుడు అసలు వేరే దారే డిజైన్ చేయలేదు. ఇవి 2 దారులు, ఒకటి ఇది ఒకటి అది. ఒకటి వెళ్తే కోటపల్లికి వెళ్తావు, ఒకటికి వెళ్తే మియాపూర్కి వెళ్తావు అని లెక్క లేదు. ఒకటి వెళ్తే పరలోకానికి వెళ్తావు, రెండోది చావు, అంతే. దెర్ ఇస్ ఓన్లీ వన్ ప్లేస్, దట్ ఈజ్ హెల్. మోషే ఒక్కడే కానీ దేవునికి లొంగిపోవడం వల్ల 40 లక్షల మంది లీడ్ చేయగలిగాడు. అకుల ప్రిస్కిల్లా ఒకటే కుటుంబం, కానీ ఆ కుటుంబం కలిసి ఒక విషయం మీద లొంగిపోయి ఒక నిర్ణయం తీసుకుంది. అకుల ప్రిస్కిల్లా ఏంటి, నేను బతికినంత కాలము కుటుంబంగా దేవునికి సేవ చేస్తామనింది. ఆ నిర్ణయానికి వాళ్ళు లోబడ్డారు. ఆ భార్య భర్త ఒక్కసారి కూడా నా వల్ల కాదు అని చెప్పట్లేదు. అక్కడ ఇద్దరు కలిసి ఆ పనిలో ఉన్నారు. వాళ్ళు దగ్గరగా సగం న్యూ టెస్టమెంట్ రాసిన పాల్కి ఆశంగా నిలిచారు. పాల్ లాంటి వాడు కంఫర్టబుల్గా రాయడానికి కారణము నేను కూడా ఒక కుటుంబము ఆ నిర్ణయానికి లోబడి ఉంది. అక్కడ లోబడి పౌలుకి ఆ స్థలం ఇచ్చింది. అంతేనా? ఒక కుటుంబము, ఒక వ్యక్తి మన జీవితాల్లో దేవుని లొంగిపోవడం వల్ల చేస్తే ఒక సంఘంగా మనందరికీ ఒకటే ఆత్మ, ఒకటే మైండ్, ఒకటే సోల్ ఉన్నప్పుడు ఎన్నో 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 గెలుపులు మన జీవితంలో. మనందరము ఒక కుటుంబాన్ని, మన చర్చలో 300 కుటుంబాలు అనుకో, ఒక కుటుంబాన్ని అందరూ ఒకేలాగా ప్రేమించగలరా? లేదు. ఒకడికేమో కులపిచ్చి, ఒకడికేమో మతపిచ్చి, ఒకడికేమో మా ఊరి పిచ్చి, ఒకడికేమో మా జాబోడే, ఒకడేమో అని వివిధ కారణాలతో ఒక మనిషిని తక్కువ ప్రేమిస్తారు, ఒక కుటుంబాన్ని ఎక్కువ ప్రేమిస్తారు. కానీ ఒకటే మనసుతో, ఒకటే ఆత్మతో ఆ నిర్ణయానికి లోబడి ఒక కుటుంబాన్ని ప్రేమిస్తే ఆ కుటుంబం యొక్క స్థితి అలాగెప్పుడు ఉండదు. దేవుడే మన మనుషుల యొక్క నిర్ణయానికి లోబడే తీరును చూసి కిందకు వచ్చి వాళ్ళ భాషలు మార్చేశాడు. దేవుడు మనుషులు ఒక చెడ్డ పని కోసము ఆ నిర్ణయం తీసుకుంటే, క్రైస్తవులంగా దేవుని తెలిసిన బిడ్డలంగా దేవుడి కోసం ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి లోబడితే ఎన్నో అద్భుతాలు. ఓల్డ్ టెస్ట్మెంట్లో దేవుడు ఈజ్ నాట్ ఆపోజిట్ ఆఫ్, ఈజ్ నాట్ అగేన్స్ట్ ఆఫ్ సరెండరింగ్ ఆర్ యూనిటీ, ఈజ్ అగేన్స్ట్ ఆఫ్ ద డెసిషన్ దే టుక్. వాళ్ళ నిర్ణయానికి దేవుడు దూరం పెట్టాడు, కానీ వాళ్ళ లోపడ్డంతరం కాదు, వాళ్ళ నిర్ణయానికి కాదు, వాళ్ళ లోపడే తీరుకు కాదు. తర్వాత ఓల్డ్ టెస్ట్మెంట్ వచ్చినప్పటికి దేవుడు ఏమంటాడంటే, మీ అందరూ ఒకటే ఆత్మతో, ఒకటే రిఫరెన్స్ ఏంటన్నా, ఒకటే ఆత్మతో ఏంటన్నా, ఏకాత్మతో నన్ను మీరు, ఇట్స్ సో పవర్ఫుల్. ఒక సంఘంగా మనందరం ఒకటే నిర్ణయానికి, ఒకటే ఆత్మతో మనం అందరం ఏకమైనప్పుడు మనందరము చాలా 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 గెలుపులు చూస్తాం. ఒక సంఘం, ఒక కుటుంబం కోసం, ఒకరి కోసం అందరం కలిసి ఎప్పుడైనా చేసామా? చేసేటప్పుడు చాలా 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 మైండ్లో చాలా ఉంటాయి. దేవుని ప్రేమతో దేవుడు చూపించే ఒక నిస్వార్థమైన ప్రేమతో ఎప్పుడు ఒక మనిషిని ప్రేమించాం. నిస్వార్థమైన ప్రేమతో ప్రేమించాం. నేను నిజంగా ఈ 25 years, మన 20 years యానివర్సరీ అప్పుడు
25th యానివర్సరీకి 25 చర్చిలు ఉండాలి అంటే అప్పుడు నాకు చాలా హ్యాపీ, అప్పుడు నాకు చాలా నేను చేసేయగలను అనిపించింది నాకు. కానీ నేను ఒక్క మనిషినే. కానీ మనందరం కలిసి 25 చర్చిలు ఒకటే ఆత్మతో ఒకటే నిర్ణయంతో ఆ నిర్ణయానికి లోబడి చేస్తే చేయగలమా, చేయలేమా? దేవుణ్ణి రప్పించాం కిందకి. కానీ మా అందరికీ సంఘం అంటే ఇంట్రెస్ట్ లేదు. ఒకడు 10 మందికి సంఘం అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకడికేమో ఆడు కట్టుకుంటే కట్టుకున్నాడు, లేకపోతే నాకేంది అనుకుంటాడు. అంతేనా? మా ఇంట్లో నా బాధలు నాకుంటే చర్చి కట్టేది నాకెందుకు అనుకుంటాడు. కానీ మా అందరం కలిసి ఒక్క సంఘం కోసము ప్రయత్నిస్తే అది చాలా ఇట్ రిజల్ట్స్ వెరీ గుడ్. దేవుని యొక్క ఆత్మ దిగి వస్తుంది. దేవుడు ఏమంటాడంటే 2-3 ఉంటేనే నేను అక్కడ ఉంటాను. మా అందరం కలిసి ఒకటే ఆత్మతో ఒకటే నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి లోబడి ఒక పని చేయగలిగితే మనం గెలుపుని చూస్తాం. ఈ డిసెంబర్కి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ డిసెంబర్కి బాలరాజు ఇచ్చిన ఆ స్థలంలో చర్చ్ కట్టాలి. కానీ ఐ వాంట్ టు ఆస్క్ యూ, మీ అందరూ అడుగుతున్నాను, మన అందరం కలిసి ఒకటే ఆత్మతో ఈ క్రిస్మస్కి ఆ చర్చ్ కట్టాలి. చాలా ఈజీ కట్టేయచ్చు. మీ అందరు కలిస్తే చాలా ఈజీ కట్టేయచ్చు. యాక్చువల్లీ మీ అందరూ శ్రమించక్కర్లేదు, మీ అందరూ ఏం బాధపడిపోక్కర్లేదు. దేవుడు ఏమంటాడంటే జస్ట్ కట్టాలి అనుకోండి చాలు, అక్కడ అది జరిగిపోతుంది. దేవుడు అందుకే వచ్చాడు కిందకి. దేవుడు చూడడానికి వచ్చాడు, కానీ అప్పుడు ఇంకా దేవుడు కట్టలేదు, వీళ్ళెవరు కట్టలేదు. కానీ కలిస్తే కట్టేస్తున్న విషయం మాత్రం దేవుడు తెలుసు. సో మీ అందరూ దానికి శ్రమించక్కర్లేదు, పోనీ ఏదో అక్కర్లేదు. కానీ ఏకాత్మతో ఏక మనసుతో అక్కడ కట్టాలి, అక్కడ సంఘం కట్టాలి ఈ క్రిస్మస్ కని మీ అందరూ అనుకుంటే అది చాలా ఈజీగా అయిపోతుంది పని. సో ఈరోజు మనం తీసుకునే నిర్ణయం ఏంటంటే, ఒక విషయం చేస్తున్నప్పుడు సంఘంలో, ఒక పని చేస్తున్నప్పుడు, ఒకరి గురించి ప్రార్థిస్తున్నప్పుడు, ఒకరి మేలు గురించి ప్రార్థిస్తున్నప్పుడు, ఒక అనాథ గురించి ప్రార్థిస్తున్నప్పుడు ఏకాత్మతో దేవుని అయితే ఎలాగైతే సమానమైన ప్రేమ చూపిస్తుంటాడో, ఎలాంటి నిస్వార్థమైన ప్రేమను చూపిస్తుంటాడో, తన లేకుండా ఆ ప్రేమను చూపిస్తుంటాడో, అలాంటి ప్రేమతోనే ఒక కుటుంబం గురించి, ఏ కుటుంబమైనా పర్లేదు, ఒక ప్రార్థన చేస్తున్నప్పుడు అలాంటి ప్రార్థనతో, నిస్వార్థం ప్రార్థనతో ఆ ప్రార్థన చేస్తే మనం ఆ కుటుంబంలో ఏం చూస్తాం? గెలుపుని చూస్తాం. ఇక్కడ అన్న నించొని ఒక్కొక్కరి గురించి చెప్తా ఉంటే, ఒక్కొక్కరి వాళ్ళ సమస్యల గురించి చెప్తా ఉంటే అందరం కలిసి ఒక్కసారి వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే రెండో రోజు ఆ ప్రాబ్లం వాళ్ళ ఇంట్లో ఆ ప్రాబ్లం ఉంటుందని నేను అనుకోను. కానీ మనం పట్టించుకోము అంతే, వాళ్ళని మనకెందుకులే వాడి గురించి అనుకుంటాం అంతే. సో అలాంటి నిర్ణయంతో ఈరోజు మనం వెళ్ళగలుగుతాం. ప్రతి ఏ పని చేసినా ఈ సంఘంలో ఏ పని చేస్తున్నా, ముఖ్యంగా దేవుని పని చేస్తుంటే మనందరం కలిసి ఏక ఆత్మతో ఏక మనసుతో దేవుని ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, స్తోత్రమైన దేవ, మాకు ఇచ్చిన ఈ మంచి మాటల గురించి మీకు మనసు ఎంచుకున్నాను దేవా. ఈ రోజు నుంచి మా మనసులు మారి, మా నిస్వార్థమైన మనసులు మారే దేవా, ప్రతి ఒక్కరి గురించి దేవా ఏకాత్మతో దేవా ఒక్క నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి లోబడి మేము ఆ పనిచేసేట్టుగా సాయం చేయండి, కృపచేయండి, బలపరచండి దేవా. నిరీక్షణ సువార్తిక సంఘం గురించి ప్రార్థిస్తున్నాను దేవా. ఈరోజు ప్రార్థిస్తున్నాను దేవా. అన్న చదివిన ప్రతి కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాను దేవా. ఏకాత్మతో దేవా, ఏక మనసుతో దేవా ఒక్క నిర్ణయం తీసుకుంటున్నాను దేవా. వాళ్ళ జీవితాల్లో ఏ కష్టం దేవా, ఏ అనారోగ్యం దేవా లేకుండా సాయం చేయండి దేవా, బలపరచండి, కృపచేయండి దేవా. మన ప్రభువుని రక్షకుడిని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి. గట్టిగా చెప్పండి ఆమేన్.